హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. మళ్ళీ మనం తిరిగి వచ్చేసినాం మన ఫేవరెట్ పెట్ షాప్కి, సాయి దుర్గా పెట్ షాప్ ఎట్ అమీర్పేట్. అయితే ఈరోజు మీకు పెట్స్తో పాటు చాలా సర్ప్రైజెస్ కూడా ఉన్నాయన్నమాట. చిన్న చిన్న ఆ సర్ప్రైజెస్ అన్నీ కూడా మీకు రివీల్ చేస్తాము. సో ఫస్ట్ పప్పీతో మేడం అయితే వచ్చేస్తున్నారు. ఫస్ట్ అయితే మనం మేడంని వెల్కమ్ చేసేద్దాం. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? గుడ్ హెల్త్. సో మ్యామ్, ఈరోజు ఏ పప్పీతో మనం ఈరోజు స్టార్ట్ చేద్దాం? ఈరోజు కొత్తగా యార్క్షైర్ టెరియర్ వచ్చింది దాంతో. ఓకే, సో ఫస్ట్ టైం మనకి యార్క్షైర్ టీ. సో ఈ పప్పి మీరు ఏ షాప్లో ఇప్పుడు దాకా చూసి ఉండరు. సో మనం ఆ పప్పితోనే స్టార్ట్ చేస్తున్నాం. సో చూసుకోవచ్చు గైజ్, యార్క్షైర్ టీ వచ్చేసింది. మేడం, ఫస్ట్ మంచిగా చెప్పండి మాకు డీటెయిల్, ఎందుకంటే ఫస్ట్ టైం నేను కూడా ఈ డాగ్ని కలుస్తున్నాను. అండ్ ఈ బ్రీడ్ నుంచి నేను విన్నాను, బట్ ఎప్పుడు నేను కూడా చూడలేదన్నమాట. సో ఫస్ట్ టైం. సో మ్యామ్, యా, ఇది మన దగ్గర చాలా తక్కువ సేల్ ఉంటుంది, మన హైదరాబాద్లోని. ఢిల్లీ సైడ్ అక్కడ ఎక్కువ సేల్ ఉంటుంది. ఓకే, సో ఒకసారి మీకు దగ్గరగా కూడా చూపెడతాను గైస్, చూడండి. సో బేసిక్లీ కొంచెం జర్మన్ షెపర్డ్ కలర్ అయితే ఉంది, బట్ కంప్లీట్లీ డిఫరెంట్. ఐస్ డిఫరెంట్ ఉన్నాయి అండ్ నోస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. టాయ్ బ్రీడ్ అండి. ఓకే, టాయ్ బ్రీడా? ఇది టాయ్ బ్రీడ్. మీకు షిడ్జు కన్నా చిన్నగా ఉంటుంది. షిడ్జు కన్నా చిన్నగా. మ్యాక్సిమం హైట్ అండ్ వెయిట్ ఎంత పెరుగుతుంది? హైట్ ఇది కూడా 9 to 11 ఇంచెస్ దాకా హైట్ ఉంటుంది. ఓకే, కొన్ని మామూలుగా అయితే నా దగ్గర ఉండేదైతే 7 ఇంచెసే ఉండే. ఇంత టాయ్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే రఫ్లీ 9 to 10 ఇంచెస్ వరకు వస్తుంది హైట్. ఒరిజినల్ అయితే మీకు క్రాస్ అయితే కొద్ది పెద్ద పెద్ద హైట్ వచ్చేస్తుంది, కానీ అట్లా రావద్దు. 10 ఇంచెస్ 11 ఇంచెస్ మ్యాక్స్ హైట్, అంతే, అంతకన్నా హైట్ రాదు. వెయిట్ అంటే 2 నుండి 4 kgs దాకా ఉంటుంది. 2 to 4 kgs. ఎస్, ఒకసారి ఐస్ చూడండి ఎలా ఉన్నాయో. దీన్ని మెయింటైన్ చేస్తే చాలా నీట్గా ఉంటుందండి. షిడ్జు కన్నా ఇంకా హెయిర్ ఎక్కువ వస్తుంది. ఇది హియర్స్ ఏంటంటే మనకి షిడ్జుకి డౌన్ ఉంటాయి, ఇది పైకి ఉంటాయి హియర్స్. అవును, అదే మ్యామ్. ఒక అంటే జర్మన్ షెపర్డ్ లుక్తో కొంచెం బ్రౌనిష్ వస్తుంది. ఇదంతా కూడా ఏంటంటే మీకు బ్రౌనిష్ వచ్చేస్తుంది. ఈ బ్లాక్ ఉండదు, ఇదంతా లైట్ బ్రౌనిష్ వచ్చి ఈ సైడ్ పైన బ్లాక్ వస్తుంది. అవును, హెయిర్ కూడా ఎక్కువ ఉంటుంది, సిల్కీ ఉంటుంది. దీని హెయిర్ చాలా సిల్కీ ఉంటుంది. దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది మేడం? సేమ్ సార్, షిడ్జు మెయింటెనెన్స్ అంతేనా? ఓకే, సో బ్యూటిఫుల్. ఒకసారి మీరు కోట్ చూపెడతారా? దీంట్లో కూడా కోట్స్ ఉంటాయి మ్యామ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోట్స్, ఒకటే? సేమ్ షిడ్జు లాగానే ఉంటుంది. షిడ్జు ఈ నాజిల్ అనేది లోపలికి ఉంటుంది, ఇది కొద్దిగా నాజిల్ బయటకు వస్తుంది. మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఈ లాసప్స్ నాజిల్ ఎట్లా వస్తుందో అట్లా నాజిల్ బయటకు వచ్చి ఇట్లా హియర్స్ పైకి వస్తాయి. ఇక్కడ ఇట్లా జుట్టు కూడా వేయొచ్చు దీనికి. రైట్, డిఫరెంట్ హెయిర్ కట్స్ చేయించుకోవచ్చు, డిఫరెంట్ హెయిర్ కట్ చేయించుకోవచ్చు. ఎస్, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, ఎందుకంటే చాలా తక్కువ రేర్గా ఉంది ఇప్పుడు మన హైదరాబాద్లో అయితే, కాబట్టి ఒక మంచి ఆప్షన్ టాయ్ బ్రీడ్లో. ఇప్పుడు దాకా మనం ఒక 5-6 పప్పీస్ అయితే ఈ మంత్లో ఇచ్చామండి. అవునా? అండ్ మ్యామ్, మెయింటెనెన్స్ అయితే సేమ్ అంటున్నారు మరి? లో మెయింటెనెన్స్. మీకు షిడ్జుకి ఎంత మెయింటెనెన్స్ వీడికి కూడా అంతే మెయింటెనెన్స్ ఉంటుంది. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ మెయింటెనెన్స్ మేడం, దీనికి గ్రూమింగ్ ఎలా సజెస్ట్ చేస్తారు మీరు? అంటే లైక్ గ్రూమింగ్ ఇన్ ద సెన్స్, లైక్ ఇప్పుడు హెయిర్ అయితే చాలా ఎక్కువ ఉంది, షెడ్డింగ్ అవుతుంది? అసలు అవ్వదు, షెడ్డింగ్ ఉండదు. ఓకే, షెడ్డింగ్ ఉండదు. ఇంకా సిల్కీ ఉంటుంది. అంటే మాల్టీస్ హెయిర్ ఎలా సిల్కీ ఉంటుందో దీని హెయిర్ కూడా అలా సిల్కీ ఉంటుంది. అవును. ఫైనలీ ప్రైస్ మ్యామ్? ప్రైస్ ప్రెసెంట్ అయితే 25 నుండి 30 దాకా ఉంది. 25 నుంచి 30. అమేజింగ్ గైస్. సో టాయ్ బ్రీడ్లో అగైన్ షిడ్జు తర్వాత ఒక రీజనబుల్ ప్రైస్ అంటే ఐ థింక్ యార్క్షైర్ టీ అని అనుకుంటున్నాను నేను. సో దాట్స్ అబౌట్ ద యార్క్షైర్ టీ. ఇప్పుడు మనం వేరే పప్పికి అయితే వెళ్ళాం, బట్ దానికన్నా చెప్పాను కదా సర్ప్రైజెస్ అని. ఇప్పుడు మీకు ఒకసారి చూపెడతాను, చూడండి. ఇవే సర్ప్రైజెస్. అంటే బేసిక్లీ మీరు ఇక్కడ ఏ పప్పి తీసుకున్నా ఈ వీడియో చూసి మీరు వచ్చారనుకోండి, దీంట్లో మీకు ఏ ఐటమ్ అయినా రావచ్చు. సో మ్యామ్, ఇది ఏంటి? బిస్కెట్స్ కదా? బిస్కెట్స్, ఓకేనా? ట్రీట్స్. అండ్ ఇది వచ్చేసి మనకి కోట్, ఫ్రెష్ బాత్. ఇది షాంపూ, ఓకేనా? ఇది వచ్చేసి గ్రూమింగ్, అండ్ ఇవి ట్రీట్స్, ఓకే? అండ్ బాడీ బెల్ట్, అంతే కదా? సో ఇలా ఇంకా 3-4 ప్రొడక్ట్స్ ఉన్నాయి. దీంట్లో ఏ ప్రోడక్ట్ అయినా మీకు రావచ్చు అన్నమాట. సో పప్పీయే కాదు, పప్పీతో పాటు మీకు ఎలాగో పప్పీ బాస్కెట్ అయితే వస్తుంది. ఆ బాస్కెట్తో పాటు ఇప్పుడు మీకు ఇలాంటి ఒక ట్రీట్స్ కూడా వస్తాయి అన్నమాట. సో
మీరు డెఫినెట్లీ కమ్ విజిట్ దిస్ షాప్ అండ్ గెట్ సర్ప్రైజ్డ్. హా మ్యామ్, వాట్స్ యువర్ నేమ్? Pooja. Pooja. Yeah. So where are you from, ma'am? I'm from here only, Amirpet. Amirpet. Yeah. Okay, can you speak Telugu? No, I only know English or Hindi. ఓకే, సో తెలుగు రాదు అందుకే అడుగుతున్నా. బట్ మేడం ఏంటంటే సైదుర్గా పెట్ షాప్ కస్టమర్ అనమాట. సో విచ్ పప్పీ డిడ్ యూ బై పూజ? Shih Tzu and Split Pomeranian. షిడ్జు అండ్ స్ప్లిట్స్ పమ్మీని ఇక్కడ తీసుకున్నారంట. హౌ ఇస్ ద పప్పీ? They both are very good. The quality is excellent, and I'm the regular customer. I come here to buy the food also from them only. And every time when I come, I see varieties of puppies here, and they really take care of them. And they are very particular about hygienic for them, so that we should not touch them, because they are they want that the puppies should be safe. And the best thing is that I have gone through so many kennels, but this is the place where you will find varieties of puppies. And they are not so expensive, and if you ask them to negotiate, they negotiate also. Yes. So this is the best place what I feel for buying puppies. And with your puppies, has there been any issue, health issues or anything? Nothing. They all are fine, touch wood. I don't have any issues, and by God grace they are doing well. So you definitely recommend this shop? Yes, I will, and I'm the regular customer here. Thank you so much, ma'am. Yeah, thank you. సో మన నెక్స్ట్ పప్పీ వచ్చేసి చౌ చౌ, అంటే దీని టెడ్డీ బేర్ పప్పీ కూడా అంటారు. మ్యామ్, సంథింగ్ అబౌట్ చౌ చౌ. చౌచు ఇంతకుముందు మనం రెగ్యులర్గా మన వీడియోస్లో చూపిస్తాము. అవును. మెయింటెనెన్స్ అయితే గ్రూమింగ్ మెయింటెనెన్స్ ఉంటుంది, హెవీ సైజ్ ఉంటుంది, చూడడానికి టెడ్డీ బేర్ లాగా ఉంటుంది. మెయింటెనెన్స్ రెగ్యులర్ మెయింటెనెన్సే 2000 4000 వరకు, అంటే మనం తీసుకునే ఫుడ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. గ్రూమింగ్ వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారి చేసుకోవాలి. అంటే మనమే చేసుకోవాలా, గ్రూమర్ దగ్గర తీసుకెళ్ళాలి? మనమే చేసుకోవచ్చు. గ్రూమర్ కంపల్సరీ అని ఏం లేదు, బట్ మీరు గ్రూమర్ దగ్గర తీసుకెళ్ళాలంటే అంటే ఏమైనా డిఫరెంట్ కటింగ్స్ చేపియాలి అది ఇది అంటే కావాలి, కానీ లేదంటే మనమే చేసుకోవచ్చు. కానీ ఈ పప్పి కొంచెం హెవీ ఉంటుంది కదా మేడం, ఫుడ్ కూడా కొంచెం ఎక్కువ అవుతుందా? అంటే ఎలా, అంటే ఫుడ్ కాస్ట్? అంటే ఫుడ్ కాస్ట్ కొద్దిగా, అంటే ఇప్పుడు మన ల్యాబ్ కాట్లకి ఎట్లనో అట్లనే. ఓకే, ల్యాబ్కి జర్మన్ షెపర్డ్కి, అంటే జర్మన్ షెపర్డ్కి పెట్టేంత పెట్టవసరంలో ల్యాబ్కి ఎంత అయితే ఫుడ్ పెడతామో అంత ఫుడ్ పెడతాం. ఇది మీడియం బ్రీడ్ కదా? మీడియం బ్రీడ్. ఓకే, కస్టమర్కి సజెస్ట్ చేయాలంటే ఎలాంటి కస్టమర్స్కి సజెస్ట్ చేయొచ్చు మనం? మీరు ఇండిపెండెంట్ కస్టమర్కైనా సజెస్ట్ చేయొచ్చు, అపార్ట్మెంట్స్కైనా సజెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇవి ఎక్కువ అరవవు, ఓకే, ఎక్కువ అట్లా ఈ సౌండ్ వచ్చి అయితే ఇది చేయవు. ఓకే, చూడడానికి ఇట్లా క్యూట్గా ఉంటాయి. మ్యామ్, మ్యాక్సిమం హైట్ అండ్ వెయిట్ ఎంత పెరుగుతుంది? హైట్ 20 ఇంచెస్, 18 to 20 ఇంచెస్ హైట్ పెరుగుతుంది. వెయిట్ అయితే 25 kgs ఉంటుంది. 25 kgs ఉంటుంది. ఓకే, 20 to 25 kgs. ఎస్. అండ్ కంపానియన్షిప్ కూడా చాలా బాగుంటుంది కదా మ్యామ్ ఈ డాగ్. అంటే నిజంగా చాలా మనం మూవీస్లో కూడా చూస్తూ ఉంటాము, టెడ్డీ బేర్ అంటేనే మనకి పప్పి గుర్తొస్తుంది. అండ్ ఫుడ్ అయితే మీరు ఆల్రెడీ చెప్పేశారు, ఒక అమౌంట్ కూడా చెప్పేశారు కాబట్టి. అండ్ మ్యామ్, మీరు అపార్ట్మెంట్ అన్నారు, బట్ వాకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఈ పప్పికి? వాకింగ్ చేపియాలంటే మరీ అంత హెవీ జర్మన్ షెపర్డ్ కాట్లలాగా చేపించే అవసరం లేదు. ఓకే, లైట్ వాకింగ్ ఉండాలి. ఏ బ్రీడ్కైనా వాకింగ్ కంపల్సరీ అనే చెప్తాం. ఏ బ్రీడ్కైనా వాకింగ్ ఉండాలి. బట్ వీటికి ఏంటంటే కొద్దిగా హెవీ ఉంటుంది కాబట్టి కొద్దిగా అంటే మరీ ఎండలలో అట్లా తిప్పొద్దు. సో మనం ఫైనలీ ప్రైస్ 35. ఓకే, 35 నుంచి స్టార్టింగ్, 30 నుండి 35 దాకా ఉంటుంది. సో గైస్, ఇట్స్ టైమ్ ఫర్ వ్యూవర్స్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ అడిగేసిన మేడంకి. మేడం, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి @ganesh_6907. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ యాక్చువల్లీ. అన్నయ్య, షిడ్జుకి ట్రైనింగ్ కోసం ట్రీట్ సజెషన్ అడుగు, అంటే ఏం వాడచ్చు 3 months నుంచి అడుగు. హీఈస్ ఆస్కింగ్ ఫర్ ట్రీట్ సజెషన్స్. అండ్ ఆల్సో నాకు కూడా ఇది పర్సనల్ క్వశ్చన్ ఉండే మేడం, అంటే ట్రీట్స్ 3 months కన్నా ముందు ఇవ్వచ్చా యాక్చువల్లీ? ఇవ్వకూడదు. ఓకే, అంటే పప్పి ట్రీట్స్ ఉంటాయి కానీ బట్ ఇవ్వడం కన్నా ఇవ్వకపోవడం బెటర్. 4 monthsకి ఆల్మోస్ట్ అన్ని వ్యాక్సినేషన్స్ అయిపోతాయి. కొద్దిగా మీరు ట్రీట్స్ అనేసరికి ఏంటంటే చాలా మంది అది తింటుంది కదా అని ఎక్కువ వేస్తారు, అట్లా వేయొద్దు. దానికి ఒక లిమిట్ ఉంటుంది, 2-3 pieces వేయచ్చు. ఇప్పుడు మీకు 3 months దాటిన తర్వాత, అంటే 4th month అయిన తర్వాత మీరు మెల్లమెల్లగా ట్రైన్ చేసుకోవచ్చు. ఆ టైంలో మీకు ప్యూర్ పెట్లోని పప్పి బిస్కెట్స్ ఉంటాయి, ఎనర్జీ ట్రీట్స్ ఉంటాయి, ఇంకా జరైలోని మిల్కీ ట్రీట్స్ ఉంటాయి. ఇలాంటివి చిన్నగా ఇచ్చుకొని అలవాటు చేసుకోవచ్చు. సో షిజుకి అది పర్ఫెక్ట్ అంటారా మీరు? ఓకే, అదే ఆయన అది జరైలో అయితే మీకు ఏ బ్రీడ్కి ఆ బ్రీడ్
ఉంటుంది, క్లియర్గా బ్రీడ్ ఉంటుంది, అందులో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి, డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. ఓకే, అంటే షిట్జుకి స్పెసిఫిక్గా ఈయన ట్రైనింగ్ కోసం అడిగారు, అంటే అది ట్రైనింగ్ కోసం యూస్ చేసుకోవచ్చు. ప్యూర్ పెట్ బిస్కెట్స్ వస్తాయి, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. హిమాలయ బిస్కెట్స్ వస్తాయి, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ చిన్నగా ఏంటంటే బిస్కెట్స్ నుండి మెల్లమెల్లగా ట్రీట్స్ అనేది అలవాటు చేసుకోవచ్చు. మీరు ట్రైన్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక బిస్కెట్ ఇచ్చి దానికి అది తిన్న తర్వాత ఇంకొక బిస్కెట్ చేత్తో పట్టుకొని మెల్లమెల్లగా ట్రైన్ చేయాలి. ఓకే ఓకే. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మేడం, ట్రేడింగ్ కపుల్ 330, ట్రెడిషనల్ ఇటాలియన్ కేన్ కార్సో ఫీమేల్ పప్పీ అవైలబుల్ ఉంటే చెప్పండి బ్రో. ఇటాలియన్ కేన్ కార్సో ఫీమేల్ కేన్ కార్సో ఉన్నాయండి, మీరు కావాలి అంటే ఆర్డర్ పెట్టండి, మీరు కాల్ చేయండి, నేను వీడియోస్ ఫొటోస్ పంపిస్తాను మీకు ఏది కావాలంటే అది. అంటే కెన్ కార్సోలో మీకు లైనేజ్ని బట్టి డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి, క్వాలిటీ ఉంటుంది. మీరు కాల్ చేయండి, నా దగ్గర ఉన్నాయి మీకు, లేకుంటే మీ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి, నేను మీకు వీడియోస్ ఫోటో సెండ్ చేస్తాను. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మేడం, సన్నీ మ్యాక్స్ ఒఫిషియల్ బ్రో, హస్కీ నైట్ సౌండ్ చేస్తుందా? నైట్లో సౌండ్ చేస్తుందా? అది మనం అలవాటు చేసుకునే దాన్ని బట్టి, ఎందుకంటే హస్కీ ఇప్పుడు నా దగ్గర కూడా హస్కీ ఫీమేల్ ఉంది, బట్ నైట్ అయితే ఏం సౌండ్ చేయవు. ఓకే, అట్లా అంటారు కానీ కంపల్సరీ నైట్ టైం ఇట్లా ఫాక్స్ లాగా అరుస్తుంది చేస్తుంది అని, కానీ అట్లా ఏం అరవవు అసలు. ఏదైనా మనకి దానికి ఏమైనా ఫుడ్ టైం కానీ వాటర్ టైం కానీ ఇట్లాంటివి అయితే, వాష్రూమ్ టైం కానీ, ఒక టైం మార్నింగ్ 8 అయింది అనుకోండి, అట్లా వాష్రూమ్ కుదరలేకపోయినా చేయకపోయినా అట్లాంటి టైంలో అరుస్తేమో, కానీ స్పెసిఫిక్గా నైట్ టైం పర్టికులర్గా అరవడం అంటే ఏముండదు. ఓకే. లాస్ట్ క్వశ్చన్ మేడం, సైరమ్ BF 3KZ, హై బ్రో, బాక్సర్ బ్రీడ్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ తెలుసుకుంటారా? అదే బేసిక్లీ బ్రీడ్ డీటెయిల్స్ అండ్ ప్రైస్, అంటే బేసిక్లీ ఎలా ఉంటుంది ఆ పప్పీ అండ్ ప్రైస్ గురించి. ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది, గార్డింగ్ కూడా మంచిగా చేస్తుంది అది. బట్ మీకు దాని ప్రైస్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది 18 నుండి 20,000 దాకా ఉంది. ఓకే, సో అది ఏ స్పెసిఫిక్ పర్పస్కి ఉంటుంది మేడం? అంటే కంపానియన్ కా, గార్డింగ్ కా? గార్డింగ్ డాగ్. అది గార్డింగ్ ఉంటుంది, కానీ మనం అలవాటు చేసుకుంటే ఫ్రెండ్లీ కూడా ఉంటుంది, కానీ బాక్సర్ అనేది లార్జ్ బ్రీడ్ డాగ్, గార్డింగ్ డాగ్. ఓకే, సో గైస్ దాట్స్ ద వ్యూవర్స్ క్వశ్చన్. ఇంకోటి మీకు ఈ వ్యూవర్స్ క్వశ్చన్ ఏం చేసే ముందు ఒకటి చెప్పాలి, మీరు ఏ షాప్ కింద అయితే క్వశ్చన్స్ అడుగుతారో ఆ షాప్ గురించి అడగండి అనమాట, వేరే షాప్స్ గురించి వద్దు. సో దట్ నాకు ఈజీగా ఉంటుంది అనమాట నెక్స్ట్ టైం మీ క్వశ్చన్స్ పికప్ చేసుకోవడానికి. ఓకేనా? సో ఇప్పుడు నేను కూడా లాస్ట్ టైం మనం ఏదైతే సాయిదుర్గా పెట్ షాప్ వీడియో కింద ఏదైతే క్వశ్చన్స్ ఉండే ఆ క్వశ్చన్స్ నేను పికప్ చేసుకున్నాను. ఓకేనా? జస్ట్ ఫ్రెండ్లీ రిమైండర్. ఇప్పుడు మనం పప్పీస్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ పప్పీ వచ్చేసి మన అందరి ఫేవరెట్ పప్పీ, గోల్డెన్ రిట్రీవర్. మ్యామ్, సంథింగ్ అబౌట్ గోల్డెన్ రిట్రీవర్. గోల్డెన్ రిట్రీవర్ క్వాలిటీ చూడండి, మంచి షో క్వాలిటీ పప్పీ, చాలా సాఫ్ట్ ఉంది. ముందు కూడా కోట్ కూడా షో క్వాలిటీ మదర్ ఫాదర్ లైనేజెస్ చూపించాను, సేమ్ అదే లైన్లో పప్పీ ఇది కూడా. ఒకసారి మీకు మంచి లైనేజ్ చూపెడతాను, క్వాలిటీ. ఫేస్ చూడండి ఒకసారి, అండ్ లెగ్స్ అండ్ పా. యా మ్యామ్, ఒకసారి టర్న్ చేయండి. కోట్ చాలా సాఫ్ట్ ఉంది, కోట్ అయితే. యా, అంటే షో క్వాలిటీ పప్పీయా మ్యామ్ ఇది? షో క్వాలిటీ పప్పీ అండి, మదర్ ఫాదర్ మంచి లైనేజ్ ఉంది. విత్ పేపర్ కావాలంటే విత్ పేపర్ ఇస్తాను, వితౌట్ పేపర్ కావాలంటే వితౌట్ పేపర్ ఇస్తాను. ఓకే ఓకే. కొన్ని కేసీఐ పేపర్స్. ఓకే ఓకే మ్యామ్, దీనికి ఫుడ్ ఎలా ఉంటుంది? ఫుడ్ అండ్ మెయింటెనెన్స్, గ్రూమింగ్ వీక్లీ వన్స్, ఏ డాగ్ అయినా కానీ వాష్ చేసి వీక్లీ వన్స్ చేయాలి. బట్ ఏంటంటే 2 months వరకు వాష్ చేయించొద్దని చెప్తాము. 2 months తర్వాత వాషింగ్ స్టార్ట్ చేయాలి. ఓకే, ఎందుకు మ్యామ్ అలా? డాక్టర్ సజెస్ట్ చేసేది ఏంటంటే వాష్ చేసే పప్పీ డల్ అవుతుంది, అట్లా మదర్ దగ్గర ఉన్నప్పుడు వాష్ చేయం. మదర్ దగ్గర మన దగ్గరకు వచ్చాక 45 days వ్యాక్సినేషన్ అయిన తర్వాత బాత్ చేపిస్తాం. డాక్టర్స్ అయితే జనరల్లీ 3 months దాకా వాష్ చేయొద్దనే చెప్తారు. వాష్ చేయడం ఏంటంటే చాలా మంది తెలియక చెవులోని ముక్కులోని అట్లా వాటర్ వెళ్తూ ఉంటుంది, అందుకే ఇప్పుడు డ్రై బాత్స్ కూడా వచ్చేసాయి, వెట్ వైప్ డ్రై బాత్స్, అట్లా కూడా డ్రై బాత్ చేయించుకోవచ్చు. వాష్ చేయాలంటే మెయిన్ మీకు కరెక్ట్ వాష్ చేయడానికి రావాలి, తొందరగా డ్రై చేయాలి, తొందరగా అంటే ఎక్కువ నీళ్ళల్లో పెట్టకుండా తొందరగా క్లీన్ చేసి తొందరగా డ్రై చేసి క్లీన్గా పెట్టుకోవాలి. అండ్ మన దగ్గర అయితే ఎలాగో 40 days పప్పీస్ ఉంటాయి కదా మ్యామ్, 45 days దాటిన తర్వాత కాబట్టి ఉంటాయి కానీ మనం ఫుల్గా క్లీన్ చేసి ఇస్తాం. అవును, 45 దాటిన తర్వాత ఒక 2 months దాకా మనం స్టిల్ చేయొద్దు వాషింగ్. ఓకే, 60 days పప్పీ దాకా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. దాని తర్వాత మీరు చేయించాలనుకుంటే కనుక మీకు ఫస్ట్ టైం అయితే కొద్దిగా సజెస్ట్ తీసుకొని
చేపియండి. ఇప్పుడు మా దగ్గర తీసుకుంటారు ఎలా చేపియాలి ఏంటని, ఇట్లా రివర్స్ పడుకోబెట్టి చేపియడం, చెవులలోకి వాటర్ వెళ్ళడం, ముక్కులోకి వాటర్ వెళ్ళడం అట్లాంటివి వెళ్ళొద్దు చిన్నపిల్లలకి. కొద్దిగా చూసి జాగ్రత్తగా చేయాలి. యాక్చువల్లీ ఫస్ట్ టైం ఇవి ఇప్పుడు మనకి గ్రూమర్స్ ఉంటారు కదా మేడం, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడమే బెటర్ అనిపిస్తుంది. అంటే చిన్నప్పుడు వాళ్ళకి చిన్నప్పుడు మీరు 1-2 బాత్స్ కి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి దాని తర్వాత మీరు చేయించుకోవచ్చు. మీరు ఒకవేళ కావాలంటే అక్కడ చూడొచ్చు వాళ్ళు ఎలా చేస్తున్నారు, కొంచెం మీరు చూడొచ్చు. ఈ సమ్మర్లో ఏంటంటే మీరు ఎక్కువ బాత్ చేయించి ఎక్కువ డ్రై పెట్టినప్పుడు, ఎక్కువ హీట్ పెట్టినా కానీ ఫీవర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొద్దిగా కూల్గా పెట్టండి హీట్ పెట్టినప్పుడు. ఇప్పుడు సమ్మర్స్లో స్పెసిఫిక్లీ స్పెషల్ టేక్ కేర్ తీసుకోవాలి. అంటే ఎలాంటి టేక్ కేర్స్ తీసుకోవాలి మేడం? ఫస్ట్ 24 hours వాటర్ ఉండాలి బౌల్లో పప్పీస్కి. ఓకే, అవి తాగినా తాగకపోయినా వాటర్ ఉండాలి. తర్వాత మీరు ఎక్కువ అంటే ఎండలలో వాటిలో బయటికి తీసుకెళ్ళడం ఇట్లా చేయొద్దు. వాకింగ్ అట్లకి వీలైతే ఎర్లీ మార్నింగ్ లేకపోతే నైట్ 6 తర్వాత కొద్దిగా ఎండ తగ్గిన తర్వాత. ఎందుకంటే వీటికి తొందరగా ఎండ వల్ల ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఫీవర్ రావడం వల్ల ఏంటంటే ఎక్కువ ఫీవర్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా హార్ట్ బీట్ ఎక్కువ రావడము, అవి ఎక్కువ అలసిపోవడము, ఇట్లా డల్ అయిపోవడము. ఇప్పుడు మనలా ఎక్కువ ఇది అవుతుంటుంది. ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్ళు ఇవి కూడా తాపియచ్చు. ఓఆర్ఎస్ లోనే యాపిల్ వస్తుంది, లేకపోతే డాగ్స్ ది ఓఆర్ఎస్ సపరేట్ గా వస్తున్నాయి, అవి కోకోనట్ వాటర్, ఇవి మజ్జిగ ఇట్లాంటివి ఎక్కువ ఇస్తూ ఉండండి. పప్పీస్ కన్నా ఇవ్వచ్చండి. 2 months దాటిన పప్పీస్ కూడా మీరు ఇవ్వచ్చు. 45 days దాటిన తర్వాత కూడా పప్పీస్కి మజ్జిగ, కొబ్బరి నీళ్ళు అయితే దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. మా డాక్టర్లు కూడా మాకు సజెస్ట్ చేస్తారు, కొబ్బరి నీళ్ళు ఇవ్వండి, మజ్జిగ ఇవ్వండి అని చెప్పి. డాక్టర్ని అడిగి మేము కూడా మీకు సజెస్ట్ చేస్తున్నాము. మేము ఇస్తాం కాబట్టి చెప్తున్నాము. గ్లూకోన్ డి వాటరు లైట్గా, ఎండలలో ఎక్కువ తిప్పొద్దు. తర్వాత ఏసీ, ఫ్యాను అలా ఏం లేకుండా వదిలేయకండి. ఏసీయే కంపల్సరీ అని ఏం లేదు ఏ డాగ్కి కూడా. ఫ్యాన్ కింద ఉంచండి, కొద్దిగా చల్లగా ఉంచండి. కిందన కొద్దిగా తడిగా ఉంచి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని నీట్గా ఉంచండి పప్పిని. వాటర్ పెడితే ఏం చేస్తుంది అంటే వాటర్ అంతా పంపేసి అందులో పడుకుంటుంది. దానికి వేడి ఎక్కువైతేనే అలా పడుకుంటుంది. అది కొద్దిగా వెదర్ చల్లగా ఉందనుకోండి ఏం టెన్షన్ ఉండదు. ఆల్సో మ్యామ్ కొంతమంది కామెంట్స్లో వచ్చేసి మన క్వాలిటీ గురించి అడుగుతున్నారు. అంటే షూరిటీ కొంచెం వాళ్ళకి ఇవ్వగలుగుతారా మీరు? నాకైతే తెలుసు 100% ప్యూర్ బ్రీడ్ ఎక్కడ దొరుకుతుందని. సో మీరు కూడా అంటే మన షాప్ చూసి చిన్న షాప్ ఉంది కదా అని వాళ్ళకి డౌట్ వస్తుంది అనుకుంటున్నాను నేను. కొంచెం ఇది నేను ఇప్పుడు కొత్తగా అయితే నేను పెట్ షాప్ పెట్టలేదండి. ఇది నా ఓన్గా నేను పెట్టుకున్న పెట్ షాప్. నాకెవరు ఏమంటారు పార్ట్నర్స్ లేదంటే ఎవరో నాకు అమౌంట్ ఇచ్చి పెట్ షాప్ పెట్టేయడం ఇట్లాంటిది ఏం లేదు. నా సొంతంగా నేను 20 years నుండి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. మీరు హైదరాబాద్ సిటీలో ఎవరిని అడిగినా చెప్తారు దుర్గా అని. నేను ఒక బ్రీడర్ని. యాజ్ నేను మధ్యలో ఏదో వచ్చి పెట్ షాప్ పెట్టేసి నా కోసం నేను గొప్పగా ఏం చెప్పుకుంటలేదు. 20 years నుండి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. నేను బ్రీడ్ చేస్తున్నాను, బ్రీడ్ చేస్తా. నాది ఇది చిన్న పెట్ షాప్ అంటున్నారు కదండి, దీనికన్నా చిన్న పెట్ షాప్. అంటే నాది ఒకప్పుడు 10 to 10 రూమ్లోని నేను ఆ పెట్ షాప్ నడిపించాను. 15 years అందులో నడిపించి ఇక్కడికి వచ్చి నేను రీసెంట్గా అంటే నా కోసం నేను గొప్పగా అంటే నేను నా పెద్ద పెట్ షాప్ ఉంది, నాకు పెద్ద కెనాలని ఉంది అని ఏం చెప్పాను. 10 to 10 రూమ్లో నేను పెట్ షాప్ నడిపిస్తూ ఇప్పుడు ఇది తీసుకోవడం 4 years అవుతుంది అంతే. ఇది నా స్వయం కృషితో నేను కష్టపడి పైకి వచ్చింది, కానీ నాకు ఎవరు ఎంకరేజ్ చేయడమో లేకుంటే నాకు ఎవరో ఫైనాన్స్ చేయడమో ఇట్లాంటిది ఏం లేదు. మీకు నమ్మకం లేకపోతే నా దగ్గర చాలామంది కస్టమర్లు తీసుకొని ఉంటారు. నా కస్టమర్స్తో కూడా మీకు మాట్లాడిపిస్తాను. ఎందుకంటే నా కోసం నేను చెప్పడం కన్నా నా కస్టమర్స్ చెప్తే బాగుంటుంది. ఎందుకంటే నేను ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుండి నడిపిస్తున్నాను, ఇన్ని పప్పీస్ అమ్ముతున్నాను, ఇన్ని వీడియోస్ పెడుతున్నాను అంటే నా దగ్గర క్వాలిటీ లేకపోతే ఎవరు రారు కదండి. 100% బ్రీడ్ గ్యారెంటీ ఇస్తాను. ఏ డౌట్ వచ్చినా ఎనీ టైం మిడ్నైట్ కాల్ చేసినా కానీ ప్రతి ఒక్క కస్టమర్కి రెస్పాండ్ అవుతాను. అట్లా ఒక్కొక్క పప్పి మీకు కొంచెం గ్రూమింగ్ తక్కువ అనిపించవచ్చు, దానివల్ల మీకు డౌట్స్ రావచ్చు. కానీ మీరు పప్పీని మాత్రం ఒకసారి తీసుకెళ్తే మీకు అలాంటి డౌట్స్ ఏం రావు. మీరు వచ్చి విజిట్ కండి సార్, విజిట్ అయ్యి పప్పీని చూసి క్వాలిటీని చూసి, లేకుంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఉండరు, ఏపీలోనో ఎక్కడో ఉంటారు, మీరు వీడియో ఫస్ట్ నాకు కాల్ చేయండి, మీకు వీడియోస్ ఫొటోస్ పెడతాను. మీకు అవి మీకు ఓకే అనుకుంటే వీడియో కాల్ చేసి చూపిస్తాను. అవన్నీ మీకు ఓకే అయిన తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకోండి. మీరు చూడకుండా మీకు ఏదైతే అది తీసుకోమని అయితే నేను సజెస్ట్ చేయాలి. అది ఎందుకంటే చాలా షాప్స్లో వాళ్ళకి ఓన్ గ్రూమర్స్ ఉన్నారు. మన దగ్గర ఏంటంటే మేడం దగ్గర గ్రూమర్స్ లేరు కాబట్టి మీకు కొంచెం అలా నాకు అనిపిస్తుంది మేడం వాళ్ళకి, అందుకే కొంచెం క్వాలిటీ గురించి డౌట్ వచ్చి ఉండొచ్చు. అవసరం లేదు సార్, నేను పెట్టే పప్పి ఇప్పుడు క్వాలిటీ అనేది దాని హెడ్లోని
దాని సైజ్ లోని తెలిసిపోతుంది. కానీ నేను ఏదో క్వాలిటీ లేనిది తీసుకొచ్చి గ్రూమ్ చేసేసి దాన్ని నేను షో చేసి చూపించలేను. నా దగ్గరకు వచ్చి నేను ఏమంటున్నా, నా దగ్గరకు వచ్చి చూడండి, నేను పంపించే ఫొటోస్ చూడండి, ఫొటోస్లో ఉన్న పప్పే మీకు ఇచ్చే పప్పే ఒకటి, లేకపోతే మీరు నాతోని అప్పుడు మీరు నా కోసం ఏం రివ్యూ ఇవ్వాలి ఇవ్వండి. అది సో అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి. అండ్ గైస్ నేను కూడా ఏంటంటే లిమిటెడ్ షాప్స్తోనే చేస్తాను, మీకు తెలుసు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ట్రస్టబుల్ ప్యూర్ బ్రీడ్ పప్పీస్ ఉన్నాయి కాబట్టి నాకు కూడా నమ్మకం వచ్చి ఐఎమ్ డూయింగ్ ఇట్. ఓకేనా? సో అది మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి. మ్యామ్ ఫైనలీ ప్రైస్ గోల్డ్ 20,000 నుంచి స్టార్ట్. ఇంకా 20,000 18,000 నుండే స్టార్ట్ అండి. 18,000 పప్పీ కూడా చూపిస్తున్నా. ఇది లైట్ కలర్ అండి. సో ఇది వచ్చేసి 18,000 రూపీస్ మీరు చెప్పింది. ఓకే, లైట్ కలర్. ఒకసారి చూద్దాం. ఫుల్ వైట్ వస్తుంది చూడండి. ఎస్, ఇది 18,000. ఇది షో క్వాలిటీ కాబట్టి ఎక్కువ ఉంది. దిస్ ఇస్ వచ్చేసి గుడ్ క్వాలిటీ. ఇది 20,000 మీకు పేపర్ లేదు కాబట్టి తక్కువ ఉంది, లేదంటే పేపర్ ఉంది. ఇప్పుడు తక్కువ ఉంది. మీకు లాస్ట్ వీడియోలో 35,000కి ఇచ్చాను కూడా. అవును. ఇది దాని ఫాదర్ దీని ఫాదర్ సేమ్, మదర్ డిఫరెంట్. ఎస్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా అంటే మీకు వస్తున్నాయి కాబట్టి సర్ప్రైజెస్ ఇలా ఒకటి తీసుకొచ్చేస్తాను. ఇది వచ్చేసి బాడీ బెల్ట్ అనమాట. సో మీరు ఏ పప్పి తీసుకున్నా ఇక్కడ మీకు ఇలాంటి చాలా యాక్సెసరీస్ మీకు సర్ప్రైజ్ గిఫ్ట్గా వస్తుంటాయి కాబట్టి ప్లీజ్ కమ్ విజిట్ సాయి దుర్గా పెట్ షాప్. ఇప్పుడైతే మనతో పాటు పూడల్ ఉంది. అండ్ మీకు తెలిసింది కదా, సెలబ్రిటీ పప్పి అంటే మన కంట్రీలోనే ఇప్పుడు పూడల్. అండ్ మన దగ్గర తెలుగు సెలబ్రిటీస్లో చాలామంది పెద్ద పెద్ద స్టార్స్ కూడా వాళ్ళ దగ్గర కూడా ఇదే ఉంది. సో మ్యామ్, సంథింగ్ అబౌట్ పూడల్. పూడల్ టాయ్ బ్రీడ్ ఉంటుంది, హైపర్ యాక్టివ్ ఉంటుంది. ఓకే. మీకు ఏంటంటే లో మెయింటెనెన్స్ ఉంటుంది, గ్రూమ్ హెయిర్ ఫాల్ ఉండదు. చాలా మంది హెయిర్ ఫాల్ ఉండదు, క్యూట్ ఉండాలి, కొద్దిగా హైపర్ యాక్టివ్ ఉండాలి, ఎక్కువ తెలుగు ఎక్కువ ఇంటెలిజెంట్ ఉంటుంది. సెకండ్ మోస్ట్ ఇంటెలిజెంట్ డాగ్ కదా ఇది. ఒకసారి మీకు దగ్గరగా కూడా చూపెడతాను. ఇది ఇప్పుడు 80 days పప్పి అండి. 80 days లాస్ట్ వీడియోలో కూడా మీరు చూసారు. అంటే దీన్ని అమ్మాలని అనుకోలేదు, మా ఇంట్లో పెట్టుకుందామనే ఉంచాను. ఓకే. చాలా స్మాల్ సైజ్ చూడండి. ఫుల్ యాక్టివ్ ఉంది. టాయ్ తెర. దా అయ్యో బాబోయ్, చూడండి అసలు ఎంత యాక్టివ్ ఉందో. లో మెయింటెనెన్స్ కదా. లో మెయింటెనెన్స్. ఫుడ్ రాయల్ కెనెన్. ఓకే, బెస్ట్ ఫుడ్. కాస్ట్ ఎంత అవ్వచ్చు మ్యామ్ వీటికి? మ్యామ్ బాబు చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నాడు. వావ్. సో పప్పి ఉంటే ఇలా ఉంటుంది అనమాట ఇంట్లో, సందడిగా. పిల్లలతో అయితే చాలా చాలా బాగుంటారు వాళ్ళు. ఏంటి మ్యామ్ ట్రెడిషనల్ ధోతి? చాలా క్యూట్గా ఉన్నాడు చూడండి ఇలా. అండ్ మేడం, చాలామంది పప్పీ సేఫ్ ఉంటాయా పిల్లలతో అని కూడా ఒక డౌట్ ఉంటుందన్నమాట. సో సేఫా ఏంటి? ఇద్దరు అట్లనే ఉన్నారు, చాలా సేఫ్ అండి. మా ఇంట్లో కానీ మా షాప్లో కానీ మా బాబు మాతోనే ఉంటాడు. ఓకే. ఇంట్లో కూడా డాగ్స్ ఉంటాయి, షాప్లో కూడా డాగ్స్ ఉంటాయి. ఇక చూసారు కదా, ఇలా ఆడతాడు. అవును. నాట్ స్టాపింగ్. సి అస్సలు ఆగట్లేదు కదా, తగ్గేదేలే. దా బన్నీ. సో చూసారుగా ఎంత చక్కగా ఆడుకున్నారు పిల్లలు. ఇద్దరు కూడా పిల్లలే కాబట్టి అంత యాక్టివ్ చాలా యాక్టివ్ ఉంటుంది మేడం. ఫుల్ యాక్టివ్ ఉంటుంది అండి. ఇదొకటి, చివావా ఒకటి, హైపర్ యాక్టివ్ ఉంటాయి. హైపర్ యాక్టివ్ కదా, ఒకసారి వదిలేసి చాలా. ఇంకా ఇది కంపానియన్షిప్కి అయితే చాలా చాలా మనకి బెస్ట్ ఇది. బట్ గార్డింగ్ కూడా చేస్తాయి ఈ డాగ్స్ అసలు. టాయ్ బ్రీడ్ గార్డింగ్ అంటే ఇట్లా ఎవరైనా రాగానే జర్మన్ షెపర్డ్ లాగా అట్లాగా అంతేం అరవవు, చాలా తక్కువ అరుస్తాయి. అవును, ఆల్రెడీ మన ఇంట్లో కూడా ఉన్నాయి టాయ్ పుడిల్లు. ఎస్. లాస్ట్ మనం వీడియో అయిన తర్వాత దా బేబీస్ అన్ని మన వీడియోలోనే సేల్ చేయడం కూడా జరిగింది. ఓకే, గ్రేట్. సో హ్యాపీ. సో యాక్చువల్లీ టాయ్ పూడల్ మేడం ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ కూడా తీసుకుంటున్నారు. అంటే దానికి స్పెషాలిటీ అంటే ఎందుకు అలా తీసుకుంటున్నారు? అవి ఇంటెలిజెంట్ ఉంటాయి, నెక్స్ట్ ఏంటంటే హైపర్ యాక్టివ్ ఉంటాయి. ఓకే.
ఎక్కువ మెయింటెనెన్స్ ఉండదు, లో మెయింటెనెన్స్ ఉంటుంది, చూడడానికి డిఫరెంట్ లుక్ ఉంటుంది. అది హెయిర్ కానీ ఇప్పుడు చూసారు కదా ఎంత హైపర్ ఉందో, హెయిర్ కూడా డిఫరెంట్ లుక్ ఉంటుంది, కర్లీ ఉంటుంది. ఇట్లా మనం గ్రూమ్ చేయకపోతే కర్లీగా కనిపిస్తుంది, గ్రూమ్ చేస్తే ఇట్లా సిల్కీగా ఉంటుంది. అంటే హెయిర్ కూడా చాలా ఫుల్గా ఉంటుంది. అన్ని డాగ్స్ లాగా కాకుండా చూడడానికి కొద్దిగా డిఫరెంట్ కనపడుతుంది. కరెక్ట్. ఓకే మ్యామ్, ప్రైస్ క్లియర్గా చెప్పానండి లాస్ట్ వీడియోలో కూడా, అందరికన్నా తక్కువ ప్రైజే ఉంటుంది టాయ్ పుడులు. ఓకే 40 to 45. 40 to 45. ఓకే 40 అనేది ఫీమేల్, 45 మేల్. ఎస్, మీకు తెలుసు కదా పూడల్ ఎంత కాస్ట్లీ ఉంటుందో. ఐ థింక్ మీరు మన వీడియోస్ చూసి తెలుస్తుంది. సో సాయి దుర్గా పెట్ షాప్లోనే మీకు చాలా మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోదాం. సో చూసుకోవచ్చు సైబీరియన్ హస్కీస్ వచ్చేసాయి. అండ్ హస్కీస్కి ట్రీట్ అంటే చాలా ఇష్టం అనమాట. సో మీరు ఇక్కడ తీసుకుంటే ట్రీట్ కూడా రావచ్చు మీకు. సో మ్యామ్, సంథింగ్ అబౌట్ హస్కీస్. బ్లూ ఐస్ ఉన్నాయి. ఓకే, మీకు ఎప్పుడు వీడియోలో ఉలీ కోట్ చూపిస్తాను. ఇది ఫుల్ ఉలీ కాదు, ఓకే, సెమీ ఉలీ. ఇది సెమీ ఉలీ. ఓకే, మీకు ఎప్పుడు ప్రైస్ కూడా 35,000 చెప్తాం. మీ వీడియోలో ఎప్పుడు చూస్తూ ఉంటారు. కానీ ఇది సెమీ ఉలీ బ్లూ ఐస్. ఓకే, ఫుల్ ఉలీ కోట్ అయితే ఇంకా కోట్ ఎక్కువ వస్తుంది. అవును, ఎస్. ఒకసారి మీకు దగ్గర నుంచి కూడా చూపెడతాను. సో నేను ఇప్పుడు దాకా స్టాండర్డ్ కోట్, మీడియం కోట్ అండ్ దెన్ ద హై కోట్, అంటే మీడియం ఉలీ కోట్ అని విన్నాను. సో ఇది మీడియంలో మనకి సెమీ కోట్ అంటే మీడియం కోట్. ఓకే, చూడండి ఒకసారి సైడ్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఒకసారి వీళ్ళ ఫేస్, బ్లూ ఐస్. ఇందులో 3 కలర్స్ ఉంటాయి. ఒకసారి వీడి ఫేస్ కూడా చూపెట్టండి. రెండు కూడా బ్లూ ఐసే, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి మనకి. బట్ వీళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది మేడం? మరి సేమ్ మెయింటెనెన్స్. హస్కీ ఎప్పుడు మనం ఏ మెయింటెనెన్స్ చెప్తామో సేమ్ మెయింటెనెన్స్, అదే మెయింటెనెన్స్. అంటే మన కంట్రీలో కొంచెం వెదర్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి అండి, సమ్మర్లోనైనా మీరు మామూలుగా ఏ సీజన్లో అయినా కానీ కొద్దిగా కూల్గా ఉండాలి. మరి కంపల్సరీ ఏసీ ఉండాలని ఏం లేదు. దయచేసి ఏ డాగ్ని కూడా ఎక్కువ ఎండలలో తిప్పకండి. ఎస్. అండ్ వీళ్ళ కోట్ కూడా ఇప్పుడు అంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి సమ్మర్లో అంటే చాలా మంది ఉలీ కోట్ అయితే బాగా ఎక్కువ ఉంటుంది. ఇది మీడియం కోట్. అవును, మీడియం కోట్ బ్లూ ఐస్. ఎస్, మీకు ఎప్పుడు మనం ఉలీ కోట్ బ్లూ ఐస్ చూపిస్తాము. ఇది మీడియం కోట్. దీని ప్రైస్ కూడా మీకు కొద్దిగా తక్కువ ఉంటుంది. ఎస్. ఎలా ఉంటుంది మేడం ప్రైస్? 25,000. ఈ సెమీ కోట్ది, మీడియం కోట్ది 25,000. ఎస్. మీకు మొత్తానికే ఇది బుషికో స్టాండర్డ్ కోట్ అయితే కాదు, మీడియం కోట్. ఎగ్జాక్ట్లీ 25,000. 25,000లో మీకు బ్లూ ఐస్తో ఇస్తున్నాండి. ఇప్పుడు మీకు నార్మల్ ఐస్ కూడా ఉన్నాయి. అవైతే 23,000, 22,000 ఆ ప్రైస్లోనే ఇస్తాను మేల్. ఓకే. సో గైస్, దాట్స్ అబౌట్ సైబీరియన్ హస్కీ. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. సో గైస్, ఇది వచ్చేసి గోల్డెన్ బ్రదర్ ల్యాబ్ అనమాట. సో మ్యామ్, సంథింగ్ అబౌట్ ల్యాబ్ మీకు హెయిర్ ఎక్కువ ఉండదు, లో మెయింటెనెన్స్ ఉంటుంది అని అడుగుతారు కస్టమర్లు. ఓకే, లో మెయింటెనెన్స్ ఉంటుంది. హెయిర్ గ్రూమ్ చేయడం అది ఉండదు. ఓకే, లో మెయింటెనెన్స్ ఉంటుంది. ఇది కూడా ఏంటంటే మీకు ఏజ్ పెరుగుతున్న కొద్దిగా డల్గా ఇదిగా ఉంటుంది, కానీ ఫుల్ హైపర్ యాక్టివ్ ఉంటుంది, చాలా తెలివైనది. బట్ మేడం, ప్రతి ల్యాబ్ గురించి అది చెప్పలేము. చాలా హైపర్ యాక్టివ్ కూడా చాలా హైపర్ యాక్టివ్ ఉంటాయి. ఒక ఏజ్ మీరు ల్యాబ్ ని తీసుకున్న దగ్గర నుండి బట్ 1 year దాకా అయితే హైపర్ యాక్టివ్ ఉంటాయి. ఎప్పుడైతే అది 2 years 3 years అవుతూ ఉంటుందో అది వెయిట్ పెరుగుతున్న కొద్దీ మీకు అట్లా అనిపిస్తుంది. కానీ అవి చాలా తెలివైనవి, మనం చెప్పినవి తొందరగా అర్థం చేసుకోగలుగుతాయి. బట్ యాక్చువల్లీ మేజర్గా గోల్డెన్ అండ్ ల్యాబ్ లో డిఫరెన్స్ ఏముంటుంది మేడం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాబ్ ఎలాంటి వాళ్ళు తీసుకోవాలి, గోల్డెన్ ఎలాంటి వాళ్ళు తీసుకోవాలి అంటే ఎవరి మైండ్ సెట్ కి ఏది సెట్ అవుతుంది చెప్పండి. హెయిర్ ఉన్నది ఎక్కువగా ఇష్టం, రెండు ఈక్వల్. బట్ ఏంటంటే కొద్దిగా గోల్డెన్ రిట్రీవర్ దీనికన్నా హైపర్ యాక్టివ్ ఉంటుంది. ఓకే, ఇవి ఏంటంటే వెయిట్ ఎక్కువ పెరగడం వల్ల మనకు అట్లా కనిపిస్తుంది, కొద్దిగా లేజీగా, కానీ లేజీగా ఏమి ఉండదు. ఇది కూడా హైపర్ యాక్టివ్ ఉంటుంది. బట్ 1 year 2 years 3 years దాటిన తర్వాత ల్యాబ్ ఎక్కువ తినడం వల్ల ఎక్కువ ఫీడింగ్ పెడుతూ ఉంటారు. దానివల్ల అవి ఏంటంటే కొద్దిగా హెవీగా కనిపిస్తాయి, మెల్లగా నడుస్తాయి. ఈ రిట్రీవర్లు ఏంటంటే కొద్దిగా హైపర్ యాక్టివ్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ పరిగెడుతుంది, ఎక్కువ ఆడుతూ ఉంటుంది. అంటే మీరు ఏం చెప్తున్నారంటే చిల్ ఉన్న వాళ్ళు ఇది తీసుకోండి, కొంచెం అంటే యూ డోంట్ వాంట్ లైక్ లాట్ ఆఫ్ నాయిస్ అంటే ల్యాబ్ బెస్ట్ అని. ఓకే,
మేడం దీనికి హెయిర్ లేనట్లు ఎక్కువ ల్యాబ్ రేట్ బీగిల్ చివావా ఎక్కువ ఇష్టపడతారు. బట్ నేనైతే విన్నాను మేడం ఒకటి ల్యాబ్ గురించి ఒక కన్సర్న్ ఏంటంటే ఒబీస్ ఎక్కువ అయిపోతుంది. ఒబీస్ ఎక్కువ అయిపోతుంది, అది కూడా మనం పెట్టే ఫుడ్ని బట్టే ఉంటుందండి. ఏదైనా కానీ చాలా మంది ఏంటంటే ఎక్కువ ఫుడ్ పెడతారు, అది ఎక్కువ తినేస్తుంది, ఎక్కువ వాక్ చేపియ్యరు. దాన్నైనా కానీ ఎక్కువ వాక్ చేపిస్తే అది కూడా అంత ఒబీస్ ఏమీ ఉండదు, నార్మల్గానే ఉంటుంది. అంటే వాకింగ్ ఇంపార్టెంట్ అంటారు మీరు? వాకింగ్, ఫుడ్ లిమిటెడ్. ఓకే, ఎంత అంటే అని తింటుంది కదా అని పెట్టదు, లిమిటెడ్ ఫుడ్. బట్ మేడం ఇప్పుడు ఒకటి కైండ్ ఆఫ్ ఫుడ్ కూడా వచ్చిందని నేనైతే విన్నాను మార్కెట్లో, దట్ ఎస్పెషల్లీ ల్యాబ్స్ కోసం. ల్యాబ్స్కి ఏంటంటే ఒబెసిటీ కొంచెం ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి కావాల్సిన కాల్షియం విటమిన్స్ అన్నీ దొరుకుతుంది, బట్ వెయిట్ పెరగదు. ల్యాబ్కి సపరేట్ ఫుడ్ ఉంటుంది, ఇంకేంది గోల్డెన్ రిట్రీవర్కి సపరేట్ ఉంటుంది, జర్మన్ షెపర్డ్కి సపరేట్ ఉంటుంది రిట్రీవర్లో. ఇంకా మళ్ళీ కెనెన్ క్రీక్లోని ఒబెసిటీ ఫుడ్ ఉంటుంది, హైపో ఎలర్జీ ఉంటుంది. చాలా ఫుడ్స్ డిఫరెంట్ వచ్చాయి. ఇప్పుడు హైపో ఎలర్జీ వచ్చిన వాటికి డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది. అలాగే ఈ ఎక్కువ హెవీగా ఉన్న వాటికి క్యాలరీస్ తక్కువ ఉన్న ఫుడ్ కూడా వేరే ఉంటుంది, డిఫరెంట్. మరి వీళ్ళకి ఫుడ్ కూడా మీరు చెప్పినట్టు డిఫరెంట్ ఉంటుందని, బట్ స్టిల్ ఒక కన్సర్న్ ఏంటంటే మ్యామ్ వీటికి కొంచెం షెడ్డింగ్ అనేది ఒక ప్రాబ్లమ్, ల్యాబ్కి కానీ గోల్డెన్కి కానీ. మీకు షెడ్డింగ్ కంట్రోల్ చేయడానికి కూడా మనకి ఏమైనా మెడిసిన్స్ కానీ విటమిన్ ఏదైనా ఉంటాయా? మీరు టైం టు టైం ఒకటండి, డీవార్మింగ్ వ్యాక్సిన్ మెయిన్. దాని తర్వాత ఎప్పుడైనా హెయిర్ ఫాల్ అవుతుందంటే మీరు కింద ఫ్లోర్కి డెటాల్ ఫినాయిల్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల దానివల్ల స్కిన్ ఎలర్జీ, ఇచ్చింగ్, డాండ్రఫ్ ఇలాంటివి వస్తాయి, అవి రాకుండా చూసుకోండి. పప్పీ టైంలో అయితే కనుక, ఇప్పుడు పప్పీస్ ఉన్నప్పటి నుండి కూడా మీరు ఫ్లోర్కి ఎక్కువ డెటాల్ ఫినాయిల్ అయితే ఎక్కువ వాడద్దు. చాలామంది స్మెల్ ఎక్కువ వస్తుందని డెటాల్ ఫినాయిల్ ఎక్కువ వాడతారు, దానికన్నా ఫ్లోర్ క్లీనర్లు వస్తాయి, అవి యూజ్ చేయండి. ఓకే, యాక్చువల్లీ ఈ సజెషన్ మనం లాస్ట్ టైం కూడా చెప్పారు ఈ డెటాల్ క్లీనింగ్ గురించి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మనం ఫ్లోర్ని క్లీన్ చేసేటప్పుడు ఆ స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ వల్ల కూడా చాలా కొంచెం ఉంటుందన్నమాట ఇష్యూస్ వాళ్ళకి. సో గైస్, అది మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మేడం ప్రైస్ 15,000 నుంచి స్టార్ట్. ల్యాబ్స్ 15,000. క్వాలిటీ చూడండి, పెట్ క్వాలిటీ కాదు. పెట్ క్వాలిటీ అయితే 12,000కి ఇస్తాను. ఓకే, ఇది పెట్ క్వాలిటీ కాదు, షో క్వాలిటీ. పప్పి హెడ్ సైజ్ చూడండి, టెయిల్ చూడండి. ఓకే, మీకు 25,000-30,000లో కూడా దొరుకుతుంది. పంజాబ్ లైన్స్ ఉంటాయి, అవి 30,000, 35,000 అట్లా కూడా ఉంటాయి. అమేజింగ్. సో యా గైస్, దాట్స్ అబౌట్ లాబ్రడార్. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతాం. సో సాయి దుర్గా పెట్ షాప్ అంటేనే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది చివావా. ఇది నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మీకు, ఎందుకంటే మేడం ఇవి ఓన్గా బ్రీడ్ చేస్తారనమాట. ఇంకా 2-3 పప్పీస్ కూడా ఓన్గా బ్రీడ్ చేస్తారు, బట్ స్పెషల్లీ చివావా అంటే మేడం స్పెషాలిటీ. సో మేడం మీరే చెప్పాలి. చివావా పప్పీస్ మన దగ్గర ఉన్నాయండి. ఇది మన ఇంట్లోదే, పెద్దది అడల్ట్. ఇది ఎస్ అని తీసుకురారా. 4 years old అండి. అది 4 years old, బట్ ఎంత చిన్నగా ఉంది మ్యామ్. దాని బేబీస్ కూడా వస్తాయి ఇంకొక 1 monthలో. అయ్యో, అంటే ప్రెగ్నెంట్ క్యారింగ్లో ఉంది. నిజంగా అసలు చాలా అంటే చాలా క్యూట్ ఉంది. బేబీస్ ఉన్నాయి కూడా మన దగ్గర, అందుకే ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. బట్ ఇప్పుడు 15 days బేబీస్ కాబట్టి నేను మీకు వీడియోలో చూపించలేను. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ బేబీస్ని చూపిస్తాను. ఇగో కూర్చో. మేడం బేబీ కూడా వచ్చేసింది. మాట్లాడుకో మ్యామ్. మీరు బ్రీడ్ చేశారు కదా చివావా, అంటే మీకు స్పెషల్ కనెక్షన్ ఉంది విత్ చివావాస్. ఎందుకు మ్యామ్ చివావానే ఎందుకు? ఫస్ట్ నుండి నేను చివావా, ఇంకా షిడ్జు బ్రీడింగ్ ఉంటుండే. ఇప్పుడు షిడ్జు బ్రీడింగ్ తగ్గిపోయింది కాబట్టి చివావా కంటిన్యూ అవుతుంది. చివావా, షిడ్జు, బీగిల్ 3 బ్రీడ్ చేస్తుండే. ఇప్పుడు ఎక్కువ చివావా ఉంది, పుడులు ఉంది ప్రెసెంట్. ఇప్పుడు క్యారింగ్లో ఉంది ఇది. దీని బేబీస్ ఇప్పుడు వేరే దాని బేబీస్ కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు 15 days బేబీస్. ఓకే, మీకు నెక్స్ట్ వీడియోలోని 1 month అవుతుంది, అప్పటి వరకు నేను మీకు చూపిస్తాను. ఓకే, చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాడు. దా ఇక్కడ రా చిన్నడా. ఎస్ చాలు, ఇంకా ఎత్తుకోండి మేడం. సో చివావా మెయింటెనెన్స్ గురించి కొంచెం చెప్పండి. లైక్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలాంటి పెట్టాలి? మెయింటెనెన్స్ అండి చాలా, అన్నిటికంటే తక్కువ మెయింటెనెన్స్. ఓకే, ఇంకా క్యారింగ్ కూడా ఈజీగా ఉంటుంది. మీరు ఎక్కడికైనా ట్రావెలింగ్ తీసుకెళ్ళాలన్నా ఈజీ క్యారింగ్ ఉంటుంది. ఈ పప్పీలో షెడ్డింగ్ ఉంటుందా? లైట్గా అంటే ఉంటుందా అంటే ఇగో
లైట్గా ఇప్పుడు సీజన్కి వచ్చేటప్పుడు ప్రతి పప్పికి షెడ్డింగ్ అవుతుంది సీజన్లో అంటే ఇప్పుడు పీరియడ్స్కి వస్తాయి ఇవి 8 మంత్స్కి ఒకసారి 1 ఇయర్కి ఒకసారి ఆ టైంలో లైట్గా షెడ్డింగ్ ఉంటుంది పిల్లలు వేసిన తర్వాత షెడ్డింగ్ ఉంటుంది. ఒకటి చెప్పండి మేడం, మీరు బికాస్ పర్సనల్గా బ్రీడ్ చేస్తారు కాబట్టి మీరు అసలు డిఫరెన్స్ ఏం గమనించారు చివావా అండ్ వేరే పప్పీస్లో? చివావాకి స్పెషాలిటీ అసలు మీకు ఏమనిపించింది? అవి చాలా ఇంటెలిజెంట్ ఉంటాయి, చాలా తొందరగా గుర్తుపడతాయి. ఇప్పుడు మేము ఇంట్లో కింద గేట్ సౌండ్ తీస్తేనే పైన గుర్తుపడతాయి. ఇంకా మా కొత్త వాళ్ళు ఎవరు పాత వాళ్ళు ఎవరు ఈజీగా మా ఇంట్లో వాళ్ళు వస్తే ఎవరిని ఏమనో, బయట వాళ్ళు వస్తే కనుక కంపల్సరీ అరుస్తాయి. ఓకే. తర్వాత ఏంటంటే ఫుడ్ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. ఓకే, ఫుడ్ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. అంటే స్పెషాలిటీ ఏంటంటే కొంచెం ఈజీగా మీకు రికగ్నైజ్ చేసేస్తుంది, క్లోజ్ అయిపోతుంది ఎక్కువగా. ఇప్పుడు మా బాబు మీరు చూసారు కదా, చిన్నోడైనా కానీ అన్ని డాగ్స్ మధ్యలోని అట్లా ఫుడ్ పెట్టినప్పుడు చేసినప్పుడు అక్కడే ఉంటాడు. ఈ కరవడం చేయడం ఇట్లా మీకు వీడియోలో చూపిస్తారు, కానీ అది కరెక్ట్ కాదు. అసలు కరవవు ఈ బ్రీడ్స్. ఓకే, చాలా ఫ్రెండ్లీ ఉంటాయి అసలు. ఇంకా ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఉంటే ఇవి ఒక 10 ఉన్నా కానీ మీకు 10 డాగ్స్ ఉన్న ఫీలింగ్ కలగదు అసలు. ఓకే, అన్ని ఇంట్లో ఆడుతూ ఉంటాయి కానీ మనకు అసలు ఆ ఫీలింగ్ కూడా ఉండదు 10 డాగ్స్ ఉన్నాయని. అంటే వాటి పని వాటి చేసుకుంటూ మీకు. ఇంకా వాష్రూమ్ కాట్లకి కూడా అంటే చాలా మంది ఇంట్లో వెళ్ళేసే చేసాను, అది మన మిస్టేక్ వల్లే వెళ్తాయండి. మేము మార్నింగ్ 7కి వదులుతాం, 8 వరకు టెరెస్ట్ మీద తిరుగుతాయి, వాష్రూమ్కి వెళ్తాయి, మళ్ళీ వచ్చేస్తాయి, మళ్ళీ ఈవినింగ్ సేమ్. అంటే బాగా ఎండ ఎక్కువ ఉంటే కనుక 5 తర్వాత, లేకుంటే కనుక 5 వరకు వదిలేస్తే 7 వరకు కూడా బయట బిల్డింగ్ మీద మంచిగా తిరిగి ఫుడ్ తిని అక్కడే వాష్రూమ్ మళ్ళీ దేని రూమ్లో అది వచ్చి ఉంటుంది. వెరీ గుడ్ మేడం, ఎందుకంటే పాటీ ట్రైనింగ్ అనేది ఒక పిల్లలు వేసుకున్నప్పుడు కూడా అండి ఆ పిల్లల మీద టాయిలెట్ పోయడం కానీ వాష్రూమ్కి వెళ్ళడం కానీ బై మిస్టేక్ కూడా ఆ పనులు చేయవు. అంటే మనం అరుస్తాయి అవి అరిసి ఇంటిమేట్ చేస్తే ఆ టైంలో మనం తీసుకెళ్ళకపోతే ఇక అవి ఆపుకోలేకే వెళ్ళలేమో కానీ 99% అయితే కనుక ఇంట్లో వెళ్ళడం అది ఉండదు. ఐ థింక్ పూడల్ తర్వాత ఇప్పుడు నాకు అనిపిస్తుంది మేడం, పూడల్ అండ్ షిట్జు తర్వాత టాయ్ బ్రీడ్లో నెక్స్ట్ పాపులర్ అయ్యేది ఇదే అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇప్పుడైతే చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది కాబట్టి మీరు చివావా తీసుకుంటే మాత్రం మీరు అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మీ సొసైటీలో కానీ మీ అపార్ట్మెంట్స్లో ఎవరికైనా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చివావా ఈ మంత్లోనే 5 పప్పీస్ ఇచ్చానండి. ఆ బాబు ఫస్ట్ ర్యాంక్ వస్తే వాళ్ళ డాడీ కొంటానన్నారంట. ఓకే, మన షాప్కి వచ్చి పర్చేస్ చేశారు మొన్న. అండ్ మన ఈ షాప్లోనే తీసుకోవాలి, ఎందుకంటే మేడం ఓన్ పర్సనల్గా బ్రీడ్ చేస్తారు కాబట్టి ఎక్కువ హౌస్ బ్రీడింగ్ అది. మదర్ ఫాదర్నే చూపించాలనుకున్న చివావాలో నేను మదర్ ఫాదర్ని చూపించిస్తానండి. ఎందుకంటే నా దగ్గర ఇన్ని బ్రీడ్స్ ఉన్నాయి, అన్ని మదర్ ఫాదర్స్ని మీకు ఫొటోస్ మట్టుకే చూపించగలను. ఎందుకంటే నేను హైదరాబాద్లో చాలా మంది బ్రీడర్స్ ఉంటారు, బ్రీడర్స్ దగ్గర పర్చేజ్ చేస్తాను. నెక్స్ట్ నా ఇండిపెండెంట్ కస్టమర్స్ నా దగ్గర మీరు ఇప్పుడు కొన్నారు, మీ దగ్గర పిల్లలయ్యే మీ దగ్గర తీసుకుంటాను, అవి ఫొటోస్ వీడియోస్ అవన్నీ మీకు చూపిస్తాను నేను ఎవరి దగ్గర పర్చేజ్ చేసిన. బట్ ఇవైతే లైవ్ మీరు పప్పీ తీసుకునేటప్పుడు మదర్ ఫాదర్ని చూపించమన్నా మదర్ ఫాదర్ని తీసుకొచ్చి మీకు చూపించి నేను పప్పీ ఇవ్వగలను. అమేజింగ్. సో మంచి క్వాలిటీస్ ఏంటి అవి కూడా చెప్పేశారు మనకి. సో మేడం ఫైనలీ ప్రైస్ 35. సో దీనికన్నా బెస్ట్ ప్రైస్ మీకు టాయ్ బ్రీడ్లో చివావాలో దొరకదు, ఎక్కడ చూసినా మీకు దొరకదు అనమాట, అన్లెస్ ఇట్ ఈస్ నాట్ అ ప్యూర్ బ్రీడ్. అది నేను చెప్పలేను, బట్ షాప్లో మాత్రం బెస్ట్ ప్రైస్ ఇక్కడే. నేను కూడా పర్సనల్గా తెలుసుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను గైస్. సో యా, దాట్స్ అబౌట్ చివావా. ఇప్పుడు మన ఫైనల్ పప్పీకి వెళ్ళిపోదాం. సో మన ఫైనల్ పప్పీ వచ్చేసి ద మోస్ట్ ఫేమస్ పప్పీ అనమాట, ఎందుకంటే మీరు ఎక్కడ వెళ్ళినా మీకు కనిపించేది ఒక్కటే పప్పీ, అది షిట్జు. సో మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇప్పుడు షిట్జూస్ ఎందుకు ఇంత పాపులర్ అయిపోయాయి అంటే ఎక్కడ చూసినా షిట్జూసే కనిపిస్తున్నాయి, దానికి రీజన్ ఏమంటారు? ఒకప్పుడు పప్పీస్ అంటే ఎక్కువ పామేరియన్నే తెలుసు, లో బడ్జెట్లో వచ్చేది. 8,000 అప్పట్లో 5,000 4,000 అట్లా వచ్చేది, అందుకే ఎక్కువ పామేరియన్. ఇప్పుడు ఏంటంటే షిట్జు హెయిర్ ఎక్కువ ఉంటుంది, డిఫరెంట్ కలర్స్ వస్తాయి, లో మెయింటెనెన్స్ ఉంటుంది. ప్రతి ఇంట్లో కూడా షిట్జు కామన్, ప్రతి ఒక్కరు షిట్జు కొంటున్నారు. అదే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఈజీ టు మెయింటైన్ అని తెలుసు, చిన్నగా ఉంటుంది, అండ్ టాయ్ బ్రీడ్లో అంత తక్కువ రేట్కి ఇది వస్తుంది కాబట్టి అది తీసుకుంటున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, షెడ్డింగ్ ఉండదు. అది ఒక రీజన్, షెడ్డింగ్ అసలు ఉండదు షీట్స్లో మీకు. అండ్ ఆఫ్ కోర్స్ ఇంకా తక్కువకి 10,000 కూడా ఇచ్చేటోళ్ళు ఉన్నారు. అవి ఏంటంటే లాస్ అండ్ షిట్జు క్రాస్. ఇప్పుడు షిట్జులోని నాజిల్ బయట రావద్దు, ఒకసారి మీకు చూపెడతాము.
సో ఒక సైడ్ నుంచి చూపండి మ్యామ్, ఈ సైడ్ నుంచి. యా, ఇప్పుడు చూడండి. అంటే ఎప్పుడైనా స్ట్రేట్ ఉండాలి, అంటే హెడ్ ఇది బయట రావద్దు, నోస్. ఓకేనా? సో అది ప్యూర్ లేనట్టు. ఇప్పుడు అండ్ కోట్ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ కోట్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయమ్మా? లైట్ బ్రౌన్ ఉంటుంది, డార్క్ బ్రౌన్ ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. ఇది చూడండి, డిఫరెంట్ కలర్. ఎస్, అమేజింగ్. అండ్ వీటి మెయింటెనెన్స్ మీరు చెప్పారు ఆల్రెడీ, చాలా తక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది. అవును. అండ్ మ్యామ్ లైక్ దీనికి గ్రూమింగ్ కూడా చాలామంది నేను చూస్తుంటాను, సిడ్జుకి డిఫరెంట్ హెయిర్ స్టైల్ చేపిస్తూ ఉంటారు గ్రూమింగ్లో. సో బికాస్ ఎక్కువ హెయిర్స్ ఉంటే ఇవి హెయిర్స్ మ్యాక్సిమం ఎంత పెరుగుతుంది మేడం? చాలా పెరుగుతుందా? అవును, పెరుగుతుంది. మీరు కట్ చేయకుండా ఉంటే అట్లా పెరుగుతూ ఉంటుంది, బట్ క్రూమ్ చేస్తూ ఉండాలి, లేకపోతే చిక్కులు పడిపోతుంది. నాట్స్ అంటారు, చిక్కులు పడిపోతుంది. చిక్కులు పడిపోతే అక్కడ ఉండలు కట్టేస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు గ్రూమింగ్ చేశారు అనుకోండి. ఇప్పుడు మీకు ఇందాక గ్రూమింగ్ బ్రష్ చూపించాను, అదే చూస్తున్నాను నేను ఇక్కడ. ఫస్ట్ ఇట్లా కిందికి డౌన్ గ్రూమ్ చేయాలి. ఇది చేసుకుంటే చాలంటారా మీరు? అంతే, వీక్లీ వన్స్ అయినా కానీ అది మెల్లగా గ్రూమ్ చేసుకోవాలి. ఎక్కడైనా నాట్స్ పట్టిందంటే ఆ నాట్స్ వీలైనంత వరకు పౌడర్ వేసి మెల్లగా ఇట్లా, అంటే ఇప్పుడు ఇక్కడ చిక్కుగా ఉంది చూసారా, జస్ట్ ఇలా 2-3 సార్లు ఇట్లా అంటే వెళ్ళిపోతుంది ఆ చిక్ అనేది. అండ్ బాతింగ్ ఎంత టైం అంటారు? బాతింగ్ 10 to 15 days. మీరు మధ్యలో ఏంటంటే వెట్ వైప్స్ ఇచ్చేయండి, నేను పెట్టేస్తాను. వెట్ వైప్స్ ఉంటాయి, వెట్ వైప్స్ పెట్టి వెట్ వైప్స్తో క్లీన్ చేసుకొని డ్రై పెట్టేసుకోవచ్చు. మీకు ఏంటంటే మీరు బయటికి తీసుకెళ్తున్నారు, చేస్తున్నారు, పెద్దగా అయినాక కూడా అనుకుంటే ఆ వెట్ వైప్స్ పెట్టి క్లీన్ చేసిన తర్వాత లైట్గా టిక్ పౌడర్ వస్తుంది. ఆ టిక్ పౌడర్ వేసుకుంటే బయట నుండి ఏం టిక్స్ అవి రాకుండా ఉంటాయి. అదొకటి కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. నెక్స్ట్ లేదు వెట్ వైప్ కాకపోయినా బాడీ స్ప్రే వస్తుంది ఇప్పుడు, డ్రై బాత్ కూడా పెట్టి క్లీన్ చేసేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. దీని దగ్గర క్లీన్గా కూడా ఉంటుంది. ఇంకోటి గైస్, స్టార్టర్ ఫుడ్ గురించి మీకు చెప్పాలి. ఇప్పుడు మరి పప్పి తీసుకున్నారనుకోండి, షిడ్జు కానీ ఏ పప్పి అయినా కానీ, మీరు బాయిల్ వాటర్లో వాళ్ళు స్టార్టర్ ఫుడ్ తీసుకోండి మీరు. అండ్ అది కొంచెం సాఫ్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి మీరు బాయిల్ వాటర్లో. ఓకేనా? అది వాళ్ళు గట్టిగా ఉన్నప్పుడు ఇవ్వకండి, సో దీనికి ప్రాబ్లం అవుతుంది, డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. ఒక చిన్న టీ గ్లాస్తోని ఒక హాఫ్ గ్లాస్, అంటే దీనికైతే హాఫ్ గ్లాస్ ఫుడ్కి 1 glass వాటర్ వేసి అది 20 to 30 minutes సోక్ చేయాలి గోరువెచ్చని నీళ్ళల్లో. అది సోక్ అయిన తర్వాత ఫీడ్ చేయాలి, డైరెక్ట్ ఫీడ్ చేయొద్దు. డైరెక్ట్ ఫీడ్ చేయడం వల్ల ఏంటంటే తొందరగా అరగదు, డైజెషన్ ప్రాబ్లం అవుతుంది, లూజ్ మోషన్స్ అవుతాయి, వామిటింగ్స్ అవుతాయి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఈ ప్రాబ్లం వచ్చింది మేడం ఒక కస్టమర్కి. సో తెలిసిందనమాట నాకు. సో అలా ఆ ప్రాబ్లం కాకుండా ఉండాలంటే మీరు డెఫినెట్లీ సోక్ చేయండి వాటర్లో మంచిగా ఫుడ్ని, తర్వాత మీరు అప్పుడే సర్వ్ చేయండి, స్పెషల్లీ చిన్న బేబీస్కి అయితే. సో మీరు మన దగ్గర పప్పీస్ తీసుకుంటే కంపల్సరీ మీకు ఆ వీడియో షేర్ చేస్తానండి, ఎలా సోక్ చేయాలి, ఫుడ్ ఎలా పెట్టాలన్నది. మీకు ఇచ్చే బిల్లులో కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది, ఇంత వాటర్ వేయాలి, ఇంత ఫుడ్ పెట్టాలి, ఈ ఫుడ్ పెట్టాలి, ఈ మెడిసిన్ వాడాలి, అది కూడా మెన్షన్ చేసి ఉంటుంది బిల్లులో. సో ఫైనలీ ప్రైస్ మ్యామ్, లాస్ట్ వీడియోలో కూడా మనం చెప్పాం 13,000 నుండి స్టార్టింగ్. సో 13,000 నుంచి మీకు షిడ్స్ వస్తుంది. అగైన్ వన్ ఆఫ్ ద మోస్ట్ రీజనబుల్ ప్రైజెస్ ఇన్ హైదరాబాద్. అది మీకు ఎక్కడ వెళ్ళినా మీకు అర్థమైపోతుంది అనమాట. సో ప్లీజ్ కమ్ అండ్ విజిట్ సాయి దుర్గా పెట్ షాప్. అడ్రస్ మ్యామ్ క్లియర్గా ఒకసారి చెప్తారా? పిల్లర్ నెంబర్ 1081 స్మార్ట్ బజార్ ఆపోజిట్లో ఉంటుంది మీకు. అండ్ అదే కాకుండా మీకు ఆల్ ఓవర్ తెలుగు స్టేట్స్లో మీకు ఎక్కడున్నా మీరు హోమ్ డెలివరీ ఇస్తారన్నమాట. హోమ్ డెలివరీ మీ ఆల్ ఓవర్ ఇండియాలో మీకు ఎక్కడ కావాలన్నా హోమ్ డెలివరీ ఉంటుందండి. మీకు మా మీద నమ్మకం లేకపోతే మీరు ఒకసారి మా షాప్కి మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా పంపించచ్చు, లేదంటే మీరు కాల్ చేస్తే వీడియోస్ ఫొటోస్ పంపిస్తాను. దాని తర్వాత మీరు వీడియో కాల్ చేయండి, చూసుకోండి, మీకు నచ్చితేనే పప్పిని నేను మీకు పంపిస్తాను. పప్పి మీ దగ్గరికి రీచ్ అయ్యేదాకా కూడా పూర్తి రెస్పాన్సిబిలిటీ నాది ఉంటుంది. అండ్ ఈ వీడియో చూసి వచ్చే వాళ్ళకి మాత్రం సర్ప్రైజెస్ ఉంటుంది. సో మీరు ఏ పప్పి తీసుకున్నా మీరు చీట్ తీస్తారు, మీకు ఏ ప్రోడక్ట్ వస్తుందో ఆ ప్రోడక్ట్ ఇచ్చేస్తారు అన్నమాట. మీకు డెలివరీ మీకు ఎవరికైనా పప్పి డెలివరీ కావాలన్నా డెలివరీతో పాటు మీ గిఫ్ట్ కూడా మీకు వస్తుంది. సో గిఫ్ట్ వస్తుంది కాబట్టి పప్పి తీసుకుంటే ఇదే బెస్ట్ టైం. అందరికీ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో అయితే షేర్ చేసేయండి, ఓకేనా? మీరు మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇంకా మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి.